విజయనగరం బాలాజీ క్లాత్ మార్కెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2 వస్త్ర దుకాణాలకు మంటలు వ్యాపించాయి. వెంటనే స్పాట్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటి నడదాం. కోటి, బాలాజీ క్లాత్ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణం ఏంటి? రోజా, విజయనగరం పట్టణంలోనే బాలాజీ క్లాత్ మార్కెట్. ఈ బాలాజీ క్లాత్ మార్కెట్ అనేది ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటు ఒరిస్సా రాష్ట్రం కూడా పేరుగాంచిన హోల్సేల్ క్లాత్ మార్కెట్. ఇక్కడ 100కు పైగా దుకాణాలు అంటే అన్ని కూడా హోల్సేల్. భారీ ఎత్తున ఇక్కడ వస్త్ర దుకాణం నుంచి వ్యాపారాలు జరుగుతుంటాయి. అయితే ఈ రోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా భావిస్తున్నారు. ఒకసారిగా 29వ నెంబర్ షాప్ లో మంటలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి మొత్తం 4 దుకాణాల్లో వెంటనే 4 షాపుల్లోకి ఈ అగ్ని ప్రమాదం అనేది సంభవించడం జరిగింది. వెంటనే విషయం అగ్నిమాపక సిబ్బంది తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగింది. వాళ్ళు ఎట్టకేలకు వాళ్ళు మంటలను ఇప్పటికైతే అదుపులోకి తీసుకురాగలిగారు. ఇంకా లోపల భారీ ఎత్తున వస్త్రాలు ఉండటంతో ఆ లోపల ఏమైనా మంటలు చెలరేగుతున్నాయా అని ఈరోజు మంగళవారం సెలవు రోజు. ఈ విజయనగరం పట్టణంలో ఎట్లా ఉంటుందంటే మంగళవారం పబ్లిక్ హాలిడేగా ఉంటుంది ప్రతిసారి కూడాను. పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా ఈ మంటలు చెలరేగడంతో ఇప్పుడు ఏదైతే షట్టర్స్ లేపి లోపల నుంచి ఈ అగ్నిమాపక సిబ్బంది మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీ ఎత్తున సుమారు 50 లక్షల మేరకు ఆస్తి నష్టం ఉండొచ్చు అన్నది అంచనా వేస్తున్నారు. ఇంకా ఎలా ఉంటుంది ఏంటి లోపల మొత్తం వస్త్రాలు చూసిన తర్వాత కానీ విషయం తెలిసే అవకాశం లేదు. అసలు అగ్ని ప్రమాదం సంభవించడం గల కారణాలు ఏంటి, ఎందుకు సంభవించింది అనే దానిపైన అయితే ఇప్పుడు అధికారులు కూడా వచ్చారు అక్కడికి. రెవెన్యూ అదేవిధంగా పోలీసు వర్గాలు కూడా చేరుకున్నాయి. అట్లానే ఈ వస్త్ర మార్కెట్ కి సంబంధించి అసోసియేషన్ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. దీనిపైన అంచనా వేస్తున్నారు. అసలు జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు సంభవించింది అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైనా సరే మరొక 1 అవర్ బట్టే అవకాశం ఉంది. పూర్తిగా మంటలను అదుపులో రావడానికి అయితే ఇంకొక 1 అవర్ బట్టే అవకాశం ఉంది. రోజు ఈ 1 అవర్ లో అయితే అందరూ కూడా ఎక్కడ ఉన్నారు. రోజు ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్టు చెప్పుకోవచ్చు మంటల. రోజు రైట్ కోటి.